హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 30వ తారీఖునైతే మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. పింఛన్ల పెంపుకు సంబంధించి అనమాట. ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు పెంపుకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పింఛన్ల పెంపు అనేది మనకు కీలకం కాబోతుంది. ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఇప్పటికే మనకు ప్రకటనలు చేయాల్సిన కూడా ప్రకటన చేయబోతుందన్నమాట. ఇక ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం వెల్లడించబోతున్నారు, ఇంతకీ ఈ పింఛన్ల పెంపు హామీని అమలు చేస్తారా లేదా అనే విషయం గురించి అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా మనకు ఆలోచిస్తున్నారనమాట. ఈ నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 30వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏంటి, ఈ ఇంతకీ పింఛన్లను ఎప్పటి నుంచి పెంచుతున్నారు, ఏ నెల నుంచి పింఛన్లు ఇస్తారు, ఈ నవంబర్ నెల పింఛన్లు విడుదలయ్యాయా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా యొక్క లబ్ధి అనేది పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూడడానికి కూడా ప్రయత్నం చేయండి. అంతేకాకుండా నేను ఇలాంటి అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. ఈ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాంటి వికలాంగులందరికీ కూడా తప్పకుండా సహాయం చేయడానికి మీరు హెల్ప్ చేయండి. ఇక తప్పకుండా సహాయం చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసి దయచేసి 100 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, మిస్ అవ్వకూడదు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా మీరు ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లక్షల మంది ఆశలను సజీవంగా ఉంచడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల ఈ యొక్క పింఛన్లు పెంచాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల అయితే దాదాపు ఇప్పటికే ప్రభుత్వం పైన ఈ పింఛన్లకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయల భారం అయితే పడుతూ ఉంది. ఈ కోట్ల రూపాయల భారంతో పాటు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలంటే మరికొన్ని కోట్ల రూపాయలు కావాల్సిందనమాట. కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందని, ఇక గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుందని దాదాపు ప్రతి నెల కూడా 6,500 కోట్ల రూపాయల వరకు కూడా వడ్డీలే కడుతున్నామని కూడా మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో మనకు ఈ పింఛన్ల పెంపు అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టడం జరిగింది. ఇప్పటికే సంవత్సరం పాలన పూర్తయిపోయినా కూడా
మనకు ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ను కూడా ప్రకటించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్నటువంటి దాదాపు 10 నుంచి 15 లక్షల మంది కూడా దరఖాస్తులు చేసుకున్న వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఇక ఈ పింఛన్ల పెంపు అంశాన్ని సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వం పైన పలు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ఇప్పటికే నవంబర్ నెల పింఛన్ల విడుదలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ నవంబర్ నెల పింఛన్లు కూడా విడుదలయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నవంబర్ నెల పింఛన్ల కోసం చూస్తున్నారో వారందరికీ కూడా ఈసారి కూడా పాత ఆసరా పింఛన్లనే విడుదల చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి పాత ఆసరా పింఛన్లే ఈసారి కూడా జమ అవుతాయి. మీరు ఈ పాత ఆసరా పింఛన్లని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి పాత ఆసరా పింఛన్లే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి నవంబర్ నెల పింఛన్లు అయితే జమ అవుతాయి. ఈ నవంబర్ నెల పింఛన్లను అయితే తీసుకోండి. ఇక ఈ నవంబర్ నెల పింఛన్లతో పాటుగా కొత్త పింఛన్ల పెంపు అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకుని ఈ నెల 30వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పింఛన్ల పెంపు పైన కూడా మనకు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పింఛన్లను ఎప్పుడో పెంచాల్సి ఉన్నా కూడా అనేక కారణాల చేత వాయిదా వేస్తూ వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ పింఛన్ల పెంపు అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఈ నెల 30న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ కనుక ఈ పింఛన్ల పెంపు కనుక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా ఈ డిసెంబర్ నెల పింఛన్లు జనవరిలో ఇస్తారు. కాబట్టి ఈ డిసెంబర్ నెల పెన్షన్ల నుంచే మనకు పింఛన్లు అనేది పెంచి అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు, ఇక 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయల పింఛన్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పింఛన్ల పెంపు అంశం పైన ఫోకస్ అయితే పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మనకు ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే కూడా అప్లై చేసుకోవచ్చని, ఇప్పటికి కూడా ప్రజాపాలన కౌంటర్లు అయితే అందుబాటులో ఉన్నాయని మీరు మీ యొక్క ఎండిఓ కార్యాలయాల్లో అలాగే మున్సిపల్ కార్యాలయాల్లో ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. ఇక కొత్త పింఛన్లకు సంబంధించి మనకు అప్డేట్ రాబోతోంది 30వ తారీఖున. ఇక అప్డేట్ కనుక ఇస్తే దాదాపు కొన్ని లక్షల మందికి ఈ యొక్క కొత్త పింఛన్ల ద్వారా లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మరొక 2 రోజుల్లో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈ పింఛన్లు కూడా ప్రతి నెల 1వ తారీఖు నుంచి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా పింఛన్దారులు అయితే కోరుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ఏమైనా ప్రకటన చేస్తుందా అనేది కూడా చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ నెల పింఛన్లు వచ్చే నెల పింఛన్లు వచ్చే నెలలో అయితే ఇస్తుందన్నమాట మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రతి నెల 1వ తారీఖున పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్లు 1-2 తారీఖుల్లో ఇస్తే బాగుంటుందని కూడా మన పెన్షన్దారుల అభిప్రాయం. సరే, ఈ నెల 30న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయాన్ని అయితే మనం వేచి చూద్దాం ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రకటన కోసం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.